జీవితాల్లో చేసిన మేలులను బట్టి వాళ్ళు సంతోషిస్తూ ఆనంద బాష్పాలు, అంటే ఎక్కడ తీసుకొచ్చినావు, ఎక్కడ తీసుకెళ్తున్నావు తండ్రి, ఈ యొక్క స్థితికి నేను యోగ్యుణ్ణి కాదు, కానీ అయినా నువ్వు నన్ను నిలబెట్టావని ఏడ్చే వాళ్ళు ఉంటారు. నువ్వు ఇలాంటి గ్రూప్లో నువ్వు ఉండాలి. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని బైబిల్ చెప్తుంది. ఈరోజు ఎందుకు నీ జీవితంలో ఒక డ్రైనెస్ ఉంది? ఎందుకు డ్రైనెస్ ఉంది? ఎందుకు ఒక ఎండిపోయిన తనం ఉంది నీ లైఫ్లో? ఎందుకు ఎండిన తనం నీ జీవితంలో ఉందంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించట్లేదు కాబట్టి నీ జీవితంలో డ్రైనెస్, ఎండిపోయిన తనం ఉంది. ఎందుకనంటే సాతాను నిన్ను దేవుణ్ణి ఆరాధించకుండా ఆపుతూ ఉన్నాడు. మీకు ఒక విషయం తెలుసా అండి, మీ జీవితంలో ఉన్న ప్రతి ఆశీర్వాదము, మీరు ఎన్ని ఆశీర్వాదాలు అయితే దేవుని ఎదురు నుండి కోరుకుంటున్నారో అన్ని ఆశీర్వాదాలు దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు